Your name, bro? Surya. Surya. Thank you, bro. Around 20 kilometers plus you gave. Huh? Yeah. Chennai and that. You're Chennai. From Chennai to you are coming. How many kilometers? 60. There we are working. Chennai. Huh? Chennai. Program. There, Gemini for Paris. No program. Yes. It's not your place. Perfect. Your perfect. Huh? Thank you, bro. My channel name is Passport Pawan. Passport? Passport Pawan. Take it out. బ్రో ఇటువైపు వెళ్తున్నాడు. సూపర్గా డ్రైవింగ్ చేసాడు. చెన్నై నుంచి వస్తున్నాడంట. నాకే ఇప్పుడు కంటిన్యూస్గా లిఫ్ట్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డ్ చేసాను చూసారు కదా, కంటిన్యూస్గా 90 km/h డ్రైవ్ చేస్తానే ఉన్నాడు. ఫుల్ నేనే టైర్డ్ అయిపోయినా. చాలా బాగా డ్రైవ్ చేశాడు. ఇంకా నాకు 45 km+ ఉంది కరైకల్ వెళ్ళడానికి. ఇలాంటి ప్లేస్లో వదిలేడు. పాలిటెక్నికల్ కాలేజ్ ఉందంట, ఈజీఎస్ పాలిటెక్నికల్. శివాని గార్డెన్ అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సర్వీస్ రోడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, తమిళ్లో రాసింది. సో ఇట్లా ఉన్నాం మనం. సో మళ్ళీ లిఫ్ట్ ట్రై చేద్దాం, దొరుకుతుంది. హైవే మీద మనకి 9 o'clock వరకు కూడా లిఫ్ట్ దొరుకుతుంది. వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ డైరెక్ట్ లిఫ్ట్ ఇలాంటి దొరికిందా 2 వెళ్ళిపోవచ్చు ఈజీగా. 45+ ఉంది. సో వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత చూద్దాం. నైట్ స్టే అనేది వెళ్ళే వరకు తెలియదు. ఎంతవరకు వెళ్తాం, అంతవరకు వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది నైట్ స్టే. హైవే పై నుంచి ఒక బ్రో కలిసాడు అనమాట, లిఫ్ట్ ఇచ్చాడు. లోపల హైవే లోపల నుంచి ఇచ్చాడు అనమాట. సో ఇలాంటి రోడ్డు పైన వదిలాడు బ్రో. అశ్విన్ వస్తుంది. సో ఇలా వెళ్ళిపోయాడు అనమాట, బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళాల్సిన ఇటువైపే, కారికాలకి ఇటువైపే. సో అడిగాను, తెలుసుకున్నాను ఇటువైపే. సో ఇక్కడ లిఫ్ట్ అడుగుతాను. ఇక్కడ నుంచి ఇంకా మేబీ 20 ఉండొచ్చు అనుకుంటా. నెట్ అనేది సరిగ్గా రావట్లేదు, చూద్దాం అనేసి. సో చూస్తాను ఈరోజు ఎంతవరకు వెళ్తాం అనేసి. నైట్ స్టే అనేది ఇంకా డిసైడ్ లేదు, ఎక్కడికి వెళ్తాం ఎంతవరకు వెళ్తాం తెలియదు. సో చూద్దాం. ఆంధ్ర ఓకే భయ్యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మీరేనా? నేమ్ కరుణానిధి. థ్యాంక్ యూ మచ్. ఓకే 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 బాయ్. యూట్యూబ్ యూట్యూబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అన్న. మనకి లిఫ్ట్ ఇస్తారు ఆయన, కరుణానిధి అంట. ఆయన కన్సల్టెన్సీ అని కూడా చెప్తున్నారు. ఆయన 2 kilometers ఎక్కువ దూరం వచ్చి నాకు లిఫ్ట్ ఇస్తారనమాట. ఆయన అసలు ఈ ప్లేస్ కాదు, దూరం. ఆయన ఫస్ట్ ఆయన విలేజ్ గారికి వెళ్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి నాకు లిఫ్ట్ ఇచ్చారు ఇక్కడ తీసుకొచ్చి. సూపర్. ఆయన చెప్తా ఉన్నారు, వర్క్ చేశాను ఇట్లాగా చెన్నైలో ఎక్స్పీరియన్స్ ఉంది, సింగపూర్లో కూడా వర్క్ చేశానని చెప్తున్నారు. సో ఆపోజిట్లో రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ బస్ స్టాప్ దగ్గర ఉండిపోతే బాగున్నాయి. టౌన్ ఆయనది ఉన్న ప్లేస్ కూడా టౌనే. అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట. ఇంకా నేను రైల్వే స్టేషన్ అని చెప్పాను అనేసి డైరెక్ట్ రైల్వే స్టేషన్. మనం ఎవరైనా ఒక హెల్ప్ అడిగితే తమిళనాడులో డైరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడికి వెళ్తున్నారు అనమాట. వాళ్ళకి ఆ ప్లేస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఆయన మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలి. చూద్దాం రైల్వే స్టేషన్ ఎలా ఉందని. ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్లో ఉంది. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయో ఉండవో, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చెప్తా. ఏంటనేసి ఛార్జింగ్ కూడా చేయాలి మొబైల్. ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి వచ్చారనమాట. టెంపుల్స్ అవి ఉంటాయి, పెట్రోల్ పంపులు అవి ఉంటాయి, కానీ అటువైపు వెళ్ళాలి. రైల్వే స్టేషన్ ఉందని చెప్పి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి అటు తీసుకుంటే డైరెక్ట్గా లిఫ్ట్
వచ్చారు. తర్వాత ఒక అతను డైరెక్ట్గా నాకు ఇచ్చారనమాట. ఆ లిఫ్ట్ ఆయన డైరెక్ట్గా ఇక్కడ రైల్వే స్టేషన్ పంపిస్తారు. రైల్వే స్టేషన్లో పంపేసిన తర్వాత స్నానం చేసుకోవాలి. ఎందుకంటే రోజు మాకు ఇప్పుడు 90 కిలోమీటర్స్ అలా సైక్లింగ్ జరిగింది. సో 90 కిలోమీటర్స్ కాబట్టి బెస్ట్ ఉంటుంది కాబట్టి వాష్రూమ్ వెయిటింగ్ హాల్లో వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటే ఇమీడియట్గా స్నానం చేసుకున్నా. స్నానం చేసుకున్న తర్వాత 2 బాటిల్ వాటర్ అయిపోయింది. సో ఒక చిన్న బాటిల్ నేను తీసుకొని కొంచెం బ్యాక్ సైడ్ విలేజ్ ఉంటే ఆ విలేజ్లో అలా తిరిగాను. ఒక రౌండ్ వేస్తే ఆ ఇంటిలో అతను వాటర్ మట్టి ఇచ్చారనమాట. షాప్ ఏం లేదు, ఒక గల్లీ వెళ్తే. తర్వాత ఇంకా వచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇక్కడ ఎలా బట్టలు ఆరేసుకున్నా మొత్తం ఇలా పెట్టుకున్నా. సో గుడ్ నైట్. మార్నింగ్ ఇక్కడ నుంచి కారాయి. ఫ్రెండ్స్, మార్నింగ్ టైం వచ్చేసి 9 అవుతుంది. నేను రెడీ అయిపోయి స్నానాలు చేసి రెడీ ఉన్నాను. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. మొత్తం ప్యాక్ చేసుకొని బయటకు వెళ్ళాక స్టార్ట్ చేద్దాం. నైట్ ఇట్లానే వచ్చేసాను. నైట్ ఈ దారిలో నడుచుకుంటూ వస్తే సో ఆ దారిలో వెళ్ళాను అనమాట వాటర్ ఆడడానికి. నేను నైట్ క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు నడుచుకుని వెళ్తున్నాను. ఇక్కడ విలేజ్ చూద్దాం, లిఫ్ట్ దొరుకుతుంది ఏదో ఇక్కడ అడుగుదాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తే మనం మన వేలోకి వెళ్తాం అనమాట. ఇది సిర్కాజీ అనే ప్లేస్లో ఉంది రైల్వే స్టేషన్. మనం ముందుకు వెళ్ళిపోయి వెనక్కి వచ్చారనమాట రైల్వే స్టేషన్లో స్టే కోసం అనేసి. ఇప్పుడు వెళ్ళాల కరైకల్ 40 కిలోమీటర్స్ అబౌవ్ ఉంది, 45 అలా. సో అప్డేట్ ఇస్తాను ఏంటనేది. సో మనకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు ఈరోజు. ఆ స్కూల్కి వెళ్తే ఒక మెకానిక్ దగ్గర ఏదో మెకానిక్ అంటే ఆయన 10 మినిట్స్ ఆగితే తర్వాత మ్యాక్సిమం ఇంకా ముందుకు డ్రాప్ చేస్తా ఉన్నారు. సర్లే నేను ఇంకా ఏం చెప్పలేదు. వీడియో స్టార్ట్ చేసి థ్యాంక్ యూ చెప్తే ఆయన ఇంకా సర్లే వెళ్ళిపోయారు. చెన్నై మన బైపాస్ వెళ్దాం. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? ఇచ్చారు. అక్కడ హైవే కింద ఉండాలన్నమాట. అక్కడ లిఫ్ట్ ఆగు అని చెప్పేసి సర్వీస్ రోడ్ మొత్తం ఎండ అయిపోయే వరకు పైకి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసేది అనమాట. ఆ బ్రో ఇందాక మనకు ఫస్ట్ టైం లిఫ్ట్ ఇచ్చిన ఆయనే ఒక 10 మినిట్స్ ఆగితే స్కూల్ నుంచి వస్తామని చెప్పి మళ్ళీ రివర్స్లో నేను నించున్న చోటుకు వచ్చి నన్ను పికప్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు అక్కడ సర్వీస్ రోడ్డు ఎండింగ్ అని ఉంటుంది, ఆ లోపలికి వెళ్తాడు ఆ బ్రో. ఆ కింద ఇటు సైడ్ అనమాట. ఇది హైవే. ఆ సర్వీస్ రోడ్ లోపల అక్కడ అయినా టెంపు వెళ్ళాలి. అక్కడ దింపారు, అక్కడ వెహికల్ ఏముండవు అనేసి. సో ఇక్కడ మళ్ళీ నేను ట్రై చేస్తాను. ఇప్పుడు టైము ఎంత అవుతుంది చూస్తాం. 1 సెకండ్. 10 అవ్వబోతుంది. 8 మినిట్స్ ఉంది. హైవేలో ఇట్లాంటి హైవేలో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 40 అబో ఉంది అంతే, అరౌండ్ 45 అలా ఉంది. అప్డేట్ ఇస్తాను. హైవే పైన నిల్చొని అడుగుతుంటే ఒక డైరెక్టర్ వస్తుంది అనమాట కరైకనాలకి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన కనవకండి వెళ్తారని. ఆయన బ్యాక్ సైడ్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఆయన
సౌండ్ వస్తుంది తర్వాత బాబాయ్ చూసారన్నా టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చాను. ఆయన దింపారు, డైరెక్ట్ లిఫ్ట్ దొరికింది అనమాట 45 కిలోమీటర్కి. ఆయన దింపిన తర్వాత టెంపుల్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు అక్కడే అయిపోయింది లంచ్. ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాను, కాసేపు రెస్ట్ తీసుకొని ఎడిటింగ్ చేసి మొబైల్ ఛార్జింగ్ కూడా చూడాలి అక్కడ. ఇక్కడ ఈ కరైకల్ ఎక్కడ చూసినా సరే రోడ్డుకి వీటి నుంచి తప్పించుకోవడానికి ఇట్లా కనిపిస్తుంది కదా, అట్లాంటివి అరేంజ్ చేశారనమాట. అక్కడక్కడ మిడిల్లో 2-3 చోట్ల చూసాను, ఈ 3 చూపిస్తాను అంతే. సో వెళ్తున్నాను పార్క్ వైపు. ఇందాక వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయండి. టుడే Karaikal complete. Tomorrow I go to Kanyakumari. Your name, bro? Mugan. Thank you. Bye. బీచ్ దగ్గర డ్రాప్ అవుతుంది కదా, అక్కడి నుంచి అప్పుడు అక్కడ వెళ్ళిపోతుంది రేపు బీచ్ అంట. సో కరైకల్ బీచ్ 1 కిలోమీటరు. స్టాచ్యూ ఉంది, సెంటర్ అనమాట ఇది. బస్సులు ఇక్కడ ఇలా ఉన్నాయి. ఎల్లో ఉన్నాయి. ఇవి కాలేజా? ఓకే, కాలేజ్ అవి. సో స్టాల్స్, ఆటోస్. ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ బాగుంది. ఇక్కడ బోట్లు ఉన్నాయి. బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వెళ్తుంది, సముద్రం కనెక్ట్ అవుతుందంట సముద్రానికి. టీఆర్టీసీ, ఇక్కడ బస్సులు డిఫరెంట్గా ఉన్నాయి. టీఆర్టీసీ అవి అట్లా ఉన్నాయి. బస్ కాంప్లెక్స్. సో బీచ్కి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ బీచ్ వెళ్ళక్కర్లేదు. హాయ్ ఫ్రెండ్స్, కరైకల్ తర్వాత ఆయన డైరెక్ట్ లిఫ్ట్ వచ్చింది అనమాట. డైరెక్ట్ 45 కిలోమీటర్ డైరెక్ట్ లిఫ్ట్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత టౌన్లోకి వెళ్ళాను. టౌన్లో టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా పార్క్కి వెళ్ళి పార్క్లోని రెస్ట్ తీసుకున్నాను ఒక 2 అవర్స్. ఫుల్ హీట్ ఉండడం వల్ల తర్వాత పార్క్ నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ తీసుకొని బీచ్కి వచ్చాను అనమాట. బీచ్లో కూర్చున్నాను ఇప్పుడే ఒక 2-3 అవర్స్ కూర్చున్నాను. ఇక్కడి నుంచి మళ్ళీ టౌన్కి వెళ్ళాలి. టౌన్లో ఏదైనా నైట్ అయితే ఇంకా రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అయిపోవాలి. కన్యాకుమారి మన అయితే
యూట్యూబ్ బ్లాగ్ బ్రో. ఫ్రెండ్స్ ఇందాక బీచ్ నుంచి నడుచుకుంటా వచ్చేసాను. సౌండ్లోకి వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా ఒక బ్రో వచ్చి మామూలుగా లిఫ్ట్ ఇచ్చారనమాట అడిగి. అలా ముందు దింపేస్తానని చెప్పేసి లిఫ్ట్ ఇస్తే తర్వాత కాసేపు ముందు దించేసిన తర్వాత అక్కడి నుంచి నేను టౌన్లో వచ్చాను. టౌన్లో నేను కాసేపు తిరిగాను. తిరిగిన తర్వాత ఇప్పుడు రైల్వే స్టేషన్కి అటువైపు అనమాట. నేను ఎక్కడ ఉన్నా అంటే ఇలా స్టాచ్యూ దగ్గర ఉన్నాను అనమాట. ఇలా లోపలికి ఇలా వచ్చాను. స్టెప్స్ పైకి ఇక్కడ బ్యాగ్ పెట్టాను. ఇక్కడ కూర్చున్నాను అనమాట. అక్కడ ఒక స్టాచ్యూ ఉంది. అక్కడ కింద నాకు కొంతమంది పడుకొని ఉన్నారు. అక్కడ ఏమో ఆడుతున్నారు ఫుట్బాల్. అటుపక్క సౌండ్ వినబడుతుంది అన్నమాట, డ్రమ్స్ సౌండ్. అదే ఇప్పుడు డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదామా లేదంటే ప్రోగ్రామ్ చూడడానికి వెళ్దామా అనేసి వెయిట్ చేస్తున్నాను. టైం 9:40 అవుతుంది. వీడియో ఉంది, ఎడిటింగ్ చేయాలా. అది ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు ఎడిటింగ్ చేయాలి. రెండు వీడియోలు ఎడిటింగ్ చేయాలా, అప్లోడ్ చేయాలా. స్లోగా ఉంది నెట్వర్క్, ప్లస్ ఛార్జింగ్ ప్రాబ్లం అయితే ఎలాగో ఉంటుంది. ప్రస్తుతానికి పవర్ బ్యాక్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మొబైల్లో బేగా ఛార్జింగ్ అయిపోతే ఓకే. సో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మొత్తానికి మార్కెట్ అదంతా తిరిగేసి ఫైనల్గా వస్తాను ఇక్కడికి రైల్వే స్టేషన్కి. సో ఈరోజు నైట్ ఇక్కడే పడుకుంటున్నాను. మార్నింగ్ మళ్ళీ ఇక్కడి నుంచి లేచి తయారైపోయి కన్యాకుమారి వైపు అయితే వెళ్ళాలి. సో మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి. వీడియోలు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. సూపర్గా ఉంది క్లైమేట్ ఈరోజు. గాలి నిన్న యాక్చువల్గా స్టేషన్లో అయితే గాలి అంతగా వచ్చేది కాదు, కానీ ఫ్యాన్లు ఉన్నా చల్లగా ఉండేది, పర్వాలేదు. కానీ కొంచెం అట్లానే ప్రాబ్లం ఉంది. కానీ ఇక్కడ సూపర్ అన్నమాట. ఓపెన్ ప్లేస్లో పడుకున్నాను. ఇట్లా ఓపెన్ ప్లేస్. మార్నింగ్ కలుద్దాం.